మనం తప్పకుండా మీ నాన్నగారి ఆశీస్సులు పొందుతాం. మీ నాన్న లాంటి వాళ్ళని కూడా దీవించే పెద్ద వయసు ఉన్నవాడిని నా దీవెనైనా తీసుకోకుండా వెళ్ళిపోతున్నావా తల్లి? నిన్ను పెళ్లి కూతుర్ని చేశాక నేనే మొట్టమొదట నీ తల మీద అక్షంతలు వేసి ఆశీర్వదించాలని ఎంతో ఆశపడ్డాను. ఆశ నెరవేరలేదు. నీ పెళ్లి చూసే అదృష్టం కూడా కలగలేదు. ఇప్పుడు కూడా నిన్ను దీవించే అర్హత ఈ తాతయ్యకి లేదని వెళ్ళిపోతున్నావా తల్లి? ఈ ముసలి గుండె నన్ను బతికించడం కోసం కొట్టుకోవటం లేదమ్మా. నువ్వు మీ అమ్మ నాన్న సంతోషంగా ఉండాలని కొట్టుకుంటోంది. మీ నాన్నలాగా మనసు చంపుకుని బతకడం నాకు చేత కాదమ్మా. అందుకే మిమ్మల్ని ఆశీర్వదించాలని వచ్చాను. చిలక గోరంకల్లా చల్లగా ఉండండి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు. మీ నాన్న మాటలకి బాధపడకమ్మా. తల్లి ప్రేమ పంటకి ఎరువు లాంటిదైతే తండ్రి కోపం పంటను రక్షించే కంచె లాంటిదమ్మా. మీ పంట పండితే ముళ్ళ కంచి కూడా ఆనందంతో పరవశిస్తుంది. అవునమ్మా, దూరమైన బంధాల్ని ఆ దేవుడే బిడ్డల రూపంలో పుట్టి మళ్ళీ దగ్గరగా చేస్తాడు. మీ కడుపు పండి ఓ బిడ్డ పుడితే మీ నాన్న కోపం వెన్నముద్దలా కరిగిపోతుందమ్మా. పుట్టిన బిడ్డ కోసం వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడమ్మా. వెళ్ళిరండి. అమ్మాయి జాగ్రత్త బాబు. తాతయ్య గారు, కళ్యాణిని నా ప్రాణంలో చూసుకుంటారు. ఈ ఒక్క మాటే చాలు బాబు, ఈ ముసలి గుండె ధైర్యంగా బతకడానికి. వెళ్ళిరండి. తాతయ్య, నువ్వు జాగ్రత్త, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. వెళ్ళిరండి. వస్తాం తాతయ్య గారు. ఏదో మాట్లాడాలి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటావేంటి? ఏం మాట్లాడాలి? ఆ రోజు నిన్ను పరిచయం చేస్తానంటూ నా లవర్ని రమ్మని చెప్పాను. పాపం పనులన్నీ మానుకొని వచ్చాడు. మీటింగ్ మిస్ అయినందుకు ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? నా టైం వేస్ట్ చేసావే దెయ్యమా అంటూ గంటకు ఒకసారి ఫోన్ చేసి నన్ను తిడుతున్నాడు తెలుసా? ఇంత చిన్న విషయానికి మీ బాయ్ ఫ్రెండ్ అంతలా రియాక్ట్ అవుతాడు అనుకోలేదు. ఇది నీకు చిన్న విషయమా? నా బాయ్ ఫ్రెండ్ నన్ను తిట్టడం నీకు చిన్న విషయమా? సారీ స్వప్న. నా వల్ల మీ బాయ్ ఫ్రెండ్ డిస్టర్బ్ అయినట్టున్నాడు. నువ్వు అతను ఫోన్ చేసి నా తరఫున నేను సారీ చెప్పాను. సారీ చెప్తే వాడు పూరి అయిపోతాడా? అంతా నీ వల్లే ఆకాష్. రియల్లీ సారీ స్వప్న. ఈసారి నీ లవర్ని తప్పకుండా కలుస్తాను. నువ్వు ఈ మీటింగ్ అరేంజ్ చేస్తే నువ్వు కలవన్న టైం కన్నా గంట ముందే వచ్చి కలుస్తాను. రియల్లీ స్వప్న, ప్రామిస్. పిచ్చి మొద్దు, నువ్వేరా నా లవర్. నీ కోపం ఐస్ క్రీమ్ తింటే తగ్గిపోతుందన్నావు కదా, పద తినిపిస్తాను. బుద్ధి లేకుండా మాట్లాడతావేంటి? నాకు తినిపిస్తావా? అయినా నాకు తినిపించడానికి నువ్వేమన్నా నా లవర్వా? నువ్వు మీటింగ్ కి మిస్ కొట్టినందుకే వాడు నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఇంకా నువ్వు నాకు ఐస్ క్రీమ్ తినిపించడం వాడు చూశాడనుకో, నా లవ్ కి డైవర్స్ వచ్చేస్తాడని నీకు
తెలీదా? ఇంత అమాయకుడు వెంట్రా నువ్వు. అందుకేరా నిన్ను నేను లవ్ చేస్తున్నాను. ఆపండి. ఆకాష్, 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 ఎవరిదిరా ఫోటో? నిన్ను నువ్వే మర్చిపోయేంతలా ఆ ఫోటోను చూస్తున్నావంటే ఆ ఫోటో ఖచ్చితంగా నీ కాబోయే భార్యదే అయి ఉంటుంది. నా కాబోయే భార్య ఫోటో కాదురా, నాకు భార్య కాకుండా మిస్ అయిన అమ్మాయి ఫోటో. నేను అమ్మాయిని చూడకపోయినా అమ్మాయి ఫోటో చూసి పెళ్లి కొప్పుకున్నాను. ఈ అమ్మాయి నా భార్య అయితే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందని ఆశపడ్డాను రా. కానీ అనుకున్నదొక్కటి, అయిందొక్కటి. రేయ్, నీలాంటి మంచి మనసున్న వాడికి భార్య కాలేకపోయిన ఆ దురదృష్టవంతురాల్ని ఏది ఒకసారి చూడనివ్వు. ఎందుకు లేరా? పర్లేదు, చూడనివ్వరా. ఇప్పుడు వద్దురా. రేయ్, ఆకాష్, సారీరా, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దురా. చూసావా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం లేదు. కనీసం ఫోటో అయినా చూసే అదృష్టం అంతకంటే లేదు. అదేరా బ్యాడ్ లక్ అంటే. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే నువ్వు కూడా ఇంతలా ఫీల్ అవుతున్నావంటే ఆ అమ్మాయి గురించి ఎన్ని కలలు కనుంటావో నాకు అర్థమవుతోందిరా. రే, ఓ ఫ్రెండ్గా నువ్వు నాకెంతో హెల్ప్ చేశావు. నువ్వు హ్యాపీగా ఉండడానికి నేను నీకేదైనా చేయగలిగే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇస్తే బాగుండ్రా. మనం ఏదేదో అనుకుంటాం రా, కానీ ఏం జరగాలో ఆ పైవాడు ఇక్కడ రాస్తాడు, అదే జరుగుతుంది. సర్లే, పద. కూర్చోరా, ఇప్పుడే వస్తాను.
రే తీసుకో. రే ఏంట్రా ఇది? 1కి 10 సార్లు అడిగితే తప్ప నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పలేదు. 10,000 అడగటానికి అంత మొహమాట పడతావేంట్రా? తీసుకో. చూడరా, నువ్వు నన్ను ఏం అడగకపోయినా నేను ఫీల్ అవును, కానీ అడగకుండా ఇబ్బంది పడితేనే ఫీల్ అవుతాను. రేయ్, అడిగినా అడగకపోయినా నువ్వు నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నావు. బదులుగా నేను నీకేం చేయలేకపోతున్నాను రా. రే నువ్వు నాకు ఇచ్చావని నేను నీకు ఇచ్చానని ఆలోచిస్తూ కూర్చుంటే అది ఇచ్చిపుచ్చుకోట అవుతుంది తప్ప ఫ్రెండ్షిప్ అవ్వదురా. రఘురామ్ గారు మాకుండటానికి ఆయన ఇంట్లో షెల్టర్ ఇచ్చారు, మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నారు. నేను ఏదైనా ఉద్యోగం సంపాదించుకుంటే ఆయన మీద డిపెండ్ అవ్వకుండా మేము ఇండివిజువల్గా ఉండొచ్చు కదా. అందుకని జాబ్ ట్రయల్స్ కోసం ఈ అమౌంట్ నీ దగ్గర తీసుకుంటున్నాను రా. రే జాబ్ అంటే గుర్తొచ్చిందిరా, నీకు ఈ విషయం చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. బెంగళూరులో మా ఫ్రెండ్ ఒకడు ఈ మధ్య ఫార్మా కంపెనీ పెట్టాడు. అతనికి జాబ్ ఇప్పించేలా చేస్తాను. ఈరోజు వాడు కాల్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడతా. ఎలాగైనా అతని నుంచి నీకు కాల్ వచ్చేలా చేస్తాను, ఓకే? మాట్లాడవేంట్రా, ఏంటి ఆలోచిస్తున్నావు? నీ రుణం తీర్చుకునే అవకాశాన్ని ఇవ్వమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను రా. సరేరా, నీ కోరిక ఆ దేవుడు విన్నాడు కాబట్టే నీకు జ్యూస్ తీసుకురామని చెప్పాడు. ఇప్పుడే తీసుకొస్తాను, ఉండ్రా. నేను సర్దిపెట్టిన చీరలన్నీ బ్యాగ్లో పెట్టావా? పెట్టానమ్మగారు. సీనయ్య, సీనయ్య, అమ్మా, ఈ బ్యాగులు తీసుకెళ్లి కారులో పెట్టు. అట్టాగేనమ్మా. ఉమ్. ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. డ్రైవర్ వచ్చాడా? వచ్చాడమ్మా, కారు దగ్గర వెయిట్ చేస్తున్నాడు. సరే బ్యాగులు పెట్టు. ఏంటత్తయ్య ఎక్కడికో వెళ్ళాలన్నట్టు హడావిడి పడుతున్నావు? హడావిడి కాదమ్మా, అమ్మగారు నిజంగానే ఊరెళ్తున్నారు. అదేంటత్తయ్య ఎక్కడికి వెళ్తున్నావు? రఘుని కోడల్ని చూసి రావడానికి వెళ్తున్నాను. ఇంత సడన్ గానా? 10 నిమిషాల ముందు వరకు వెళతానని నేను అనుకోలేదు. మొన్న కోడలతో ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తొచ్చి ఒకసారి కోడల్ని చూస్తే బావున్ననిపించింది. అంతే, ఇదిగో బయలుదేరిపోయాను. నువ్వు వెళ్ళడం ఎందుకత్తయ్య? బావకి ఫోన్ చేస్తే వాళ్లే వస్తారుగా. ఉండు, రమ్మని ఫోన్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను, ఇప్పుడు కాదు మరోసారి చూద్దాం, ఇలాంటి మాటలన్నీ వినాల్సి వస్తుంది. అదే నేను బయలుదేరి వెళ్ళాననుకో, కోడలి కాపురం కళ్ళారా చూసినట్టుంటుంది. అవునమ్మా, అమ్మగారు చెప్పింది నిజమే. వారు ఇక్కడికి చుట్టం చూపుగా రావడం కన్నా అమ్మగారు అక్కడికి వెళ్తే ఆ తృప్తే వేరు కదమ్మా. అది కాదత్తయ్య, నీ ఆరోగ్యం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేము. ఇప్పుడంత దూరం ప్రయాణం చేయడం మంచిది కాదు. నాకేం కాదే, కోడల్ని చూడబోతున్నానన్న ఉత్సాహం అనారోగ్యాన్ని నా దగ్గర కూడా రానివ్వదు. నువ్వేమీ నా గురించి కంగారు పడక్కర్లేదు. అమ్మగారంత సంతోషపడేటప్పుడు వెళ్ళనీయండి అమ్మా, వెళ్ళటమే మంచిది. అత్తయ్య అక్కడికి వెళితే ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు అర్థం కాదు. ఎక్కువ రోజులు ఉండను రమ్య, ఓ 4 రోజులు ఉండొచ్చేస్తాను. నేను వద్దన్నా నువ్వు వినేలా లేవు. సరే అత్తయ్య, నేను కూడా నీతో వస్తాను. ఇప్పుడు కాదు, రైతులొస్తే విత్తనాలకి ఎరువులకి డబ్బులివ్వడానికి ఇంట్లో ఎవరూ లేకపోతే ఎలా చెప్పు? నా గురించి నువ్వేం దిగులు పడకు, వెళ్ళగానే ఫోన్ చేస్తాను. ఇల్లు జాగ్రత్త. వస్తాను, పద. రండమ్మా. వెళ్ళాక కళ్యాణి తన కోడలు కాదని తెలిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఏంటో. వంశీ, భోంచేద్దావురా. నాకు ఆకలిగా లేదు.
మూడాఫ్లో ఉన్నావేంటి? నన్ను వదిలేసి బెంగళూరు వెళ్తున్నందుకు ఫీల్ అవుతున్నావా? ఆకాష్ గురించి ఆలోచిస్తున్నాను. ఏమైంది నీ ఫ్రెండ్కి? వాడు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆశపడ్డాడు. కానీ ఆ పెళ్లి ఆగిపోవడంతో మెంటల్గా చాలా అప్సెట్ అయ్యాడు. వాడు పర్టికులర్గా నాతో అనలేదు, కానీ అలా జరిగినందుకు వాడు ఎంతగానో బాధపడుతున్నాడు. వాడు అందరూ బాగుండాలని కోరుకునే మనిషి, కానీ వాడికి మాత్రం ఆ భగవంతుడు అన్యాయం చేశాడు. దురదృష్టవంతుడు. నీ ఫ్రెండ్ దురదృష్టవంతుడు కాదు వంశీ. అలాంటి మంచివాణ్ణి భర్తగా పొందలేని ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు. వంశీ, మనం ఒకసారి అమ్మాయితో మాట్లాడి మీ ఫ్రెండ్కి ఆ అమ్మాయికి పెళ్లి చేయడానికి ట్రై చేద్దామా? మీ ఫ్రెండ్ సంతోషంగా ఉండటానికి మనం ఆ పని చేయడంలో తప్పేం లేదు కదా? కానీ మనకు ఆ అవకాశం లేదు కళ్యాణి. ఆల్రెడీ ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. వాడు సంతోషంగా ఉండేలా చేయమని ఆ భగవంతుని వేడుకోవటం తప్ప మనమేం చేయలేం. సరే, నా మాటలకేం గానీ నువ్వు వెళ్ళి భోంచేయి. నువ్వు నీ ఫ్రెండ్ గురించి బాధపడుతుంటే నేను నిన్ను పట్టించుకోకుండా నా పాటికి నేను వెళ్ళి భోంచేసేదానిలా కనిపిస్తున్నానా? అది కాదు కళ్యాణి. నేను మా వాళ్ళని కాదనుకుని నిన్ను పెళ్లి చేసుకుంది నీతో అన్నీ పంచుకోవడానికి వంశీ. అంతేకాని నీ బాధల్ని పట్టించుకోకుండా నీ సుఖాల్ని మాత్రమే పంచుకోవడానికి కాదు. నువ్వు బాధపడుతుంటే నేను పట్టించుకోకుండా నేను సంతోషంగా ఎలా ఉండగలను వంశీ? దయచేసి నీ బాధల్ని నన్ను కూడా పంచుకోనివ్వు. ఓసారి పూజ గదికి వెళ్దామా? ఎందుకు? ఇంత మంచి భార్య నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పడానికి. కళ్యాణి, అమ్మా కళ్యాణి, కళ్యాణి, అమ్మా కళ్యాణి, 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 అమ్మా కళ్యాణి. ఉలుకు పలుకు లేకుండా ఏంటలా మట్టి బొమ్మలా నిలబడ్డారు? ఎవరో కొత్త మనిషిని చూస్తున్నట్టు ఆ పిచ్చి చూపులేంటి? ఏమైంది మీకు అసలు? అది కదమ్మగారు, మీరు వస్తారనుకోలేదు. మీరు వస్తున్నట్టుగా ముందుగా ఫోన్ అన్న చేయకుండా ఇలా సడన్ గా వచ్చేసారేంటండి? ఏంటా పిచ్చివాగుడు? ముందుగా మీ కబురు చేయకుండా నేను ఇక్కడికి రాకూడదా? నా కొడుకు కోడల దగ్గరికి రావడానికి మీ పర్మిషన్ తీసుకుని రావాలా నేను? అది కాదమ్మగారు. నువ్వు వెళ్ళి లగేజ్ తీసుకురా. వెళ్ళమ్మా, వెళ్ళో వెళ్ళో. అట్టానేమ్మా. కళ్యాణి, అమ్మా కళ్యాణి, కళ్యాణి. మేడం, మీ ఆరోగ్యం ఎలా ఉందండి? పర్వాలేదు, బానే ఉంది. మీ ఆరోగ్యం కుదుటపడేంత వరకు ఇంతంత దూరం ప్రయాణం చేయకపోవడమే మంచిదండి. ఆ విషయం నువ్వు చెప్తేనే గానీ నాకు తెలియదన్నమాట. రఘురా, సార్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదండి. ఇంకా రాలేదా? కోడలేం చేస్తుంది మరి? కళ్యాణి, కళ్యాణి గారు కూడా ఇంట్లో లేరండి. పని మీద ఎక్కడికైనా బయటికి వెళ్ళిందా? లేదమ్మగారు, కళ్యాణమ్మ గారు ఏరే అంటూ ఉన్నారుగా. ఈ ఇంట్లో ఉండాల్సిన నా కోడలు వేరే ఇంట్లో ఉండడం ఏమిటి? అంటే అది సార్ కళ్యాణి గారిని కొత్త ఇంట్లో తీసుకెళ్లారండి. నీకా ఇల్లు తెలుసా? తెలుసండి. అయితే పద వెళదాం.
డ్రైవర్ కార్ తీ. హలో, అయ్యగారు కొంప మునిగింది. ఊరు నుంచి మీ అమ్మగారు వచ్చారు. కళ్యాణమ్మ గారి గురించి అడిగారు. ఆ ఇంట్లో ఉన్న సంగతి చెప్పక తప్పలేదు బాబు. ఆ ఇల్లు చూపించమని పిఏ గారిని ఎంట పెట్టుకుని వెళ్ళారు బాబు. అమ్మ అక్కడికి వెళ్ళి ఎంతసేపు అయింది? ఇప్పుడేనండి. అమ్మగారు వెళ్ళారా లేదో ఆ ఇష్యూ మీకు చెబుతాను వెంటనే ఫోన్ చేశానండి.